ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ ఘనమైన నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. దైవ ప్రియులారా, మరొకసారి యేసుక్రీస్తు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభివందనములందరికీ తెలియపరుస్తున్నాను. మరొకసారి దేవుని వాక్యమును ధ్యానించడానికి యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి ఈ అవకాశమును బట్టి ఆ దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియులరా, తల్ల వంచండి. ప్రారంభంలో దేవుని సహాయమును కోరుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళదాం. దేవుని వాక్యాన్ని వినే ముందు ప్రభువుకు మనల్ని మనం సమర్పించుకుని ప్రభు యొక్క కృప కలిగి ముందుకు వెళదాం. తలలుగా వంచితే ప్రార్థన చేద్దాం. మహత్యము కలిగిన మహోన్నత పరిశుద్ధ తండ్రి, ఈ నామానికి వందనాలు. మరలా ఈ పూట నీ మాటలు వినే ధన్యకరమైనటువంటి కృప మాకు ఇచ్చారు, అందుకు వందనాలు. సమయంలో నీ వాక్యాన్ని వినబోతున్నాం. నీవే మాతో మాట్లాడండి. నీవే నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి నీ రాకడకు మమ్మలను నమ్మకమైన వారిగా సిద్ధపరిచి సహాయించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేతులకు అప్పగిస్తున్నాం. మర్యాదగా జరిగించమని యేసయ్య పేరట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ స్నేహితులారా, ఈ మధ్యాహ్న సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము దేవుని వాక్యమును ధ్యానించడానికి పరిశుద్ధ గ్రంథాన్ని సమీపిద్దాం. మన యేసుక్రీస్తు సువార్త సంఘ ఆధ్వర్యంలో దేవుని యొక్క వాక్యమును మీ అందరికీ సదుద్దేశంతో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. దయచేసి ప్రతి వారు కూడా వాక్య సమ్ముఖానికి రమ్మని ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, బైబిల్ తెరుద్దాం. దేవుని వాక్యం కొరకు మొదటి కొరింథీ సంఘములో ఉన్నటువంటి దేవుని పరిశుద్ధులకు దైవజనుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదువుకుని మన ధ్యానాన్ని కొనసాగిద్దాం. మొదటి కొరింథీ 6:12 చదవండి. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయతగినవి కావు. అన్నిటి యందు స్వాతంత్ర్యము కలదు గాని నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను. అలాగే ఇంకొక వచనాన్ని కూడా చదువుదాం. 11వ అధ్యాయము, అదే మొదటి కొరింథీ మరొక వచనాన్ని చదివి కార్యక్రమంలో ముందుకు వెళదాం. దయచేసి మరొక వచనాన్ని చదవాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యమును మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఎందుకంటే దేవుని వాక్యము మన జీవితాలను క్రమపరచేది. కాబట్టి ఒక వచనాన్ని చదువుదాం. మొదటి కొరింథీ 10వ అధ్యాయము
23వ వచనం అండి. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయతగినవి కావు. నాకు అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగచేయవు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, మనము నిన్న ఆదివారమున స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభువు మనకు స్వాతంత్రం ఇచ్చాడు అని, స్వాతంత్ర్యపు అనుభవాన్ని భౌతికమైన స్వాతంత్ర్యం కోసం కాదు కానీ ప్రభు మనలను పాపము నుంచి విడిపించాడు అని, పాప దాస్యములోంచి మనల్ని విడిపించినటువంటి దేవుడు మనకొక హెచ్చరిక చేశాడు. మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకోవద్దు అనే వచనాన్ని గత దినాన ఆదివారపు ఆరాధనలో ఆ విషయాలు మనం ధ్యానించే కృపిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి సమయంలో మరొక వచనాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. జాగ్రత్తగా ఈ వచనాలను కాస్త ఆలోచించి 2 వచనాలను మనం చదువుకున్నాం ఈ పూట. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం 1, 10వ అధ్యాయము 23వ వచనం 1. 2 వచనాలను మనం ఈ సందర్భంగా చదువుకోవడానికి దేవుడు కృపిచ్చారు. అందులో రాయబడినటువంటి అంశాలను మనం పరిశీలన చేస్తున్నాం. ఏమన్నాడంటే దైవజనుడైనటువంటి పౌలు గారు 6వ అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం ఉంది, కానీ అన్నియు చేయతగినవి కావు. అన్నిటిలో నాకు స్వాతంత్రం కలదు కానీ ఏదియు నన్ను తనకు బానిసగా చేసుకోవడానికి నేను అవకాశం ఇవ్వను. అన్నిటిలో నాకు స్వాతంత్రం ఉంది కానీ అన్నియు చేయతగినవి కావు అని అంటూ అన్నియు క్షేమాభివృద్ధి కలుగచేయవు అన్నాడు ఆయన. జాగ్రత్తగా దేవుని వాక్యమును మనము ఈ పూట ఆలకించడానికి యేసయ్య పేరట మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా దేవుని వాక్యం మీ హృదయాల్లో ఉండాలని నా యొక్క ఆశయం ఉన్నది. ప్రియులారా, దేవుడిచ్చాడు ఒక స్వాతంత్ర్యాన్ని మనకి ఇచ్చాడు. పాపం నుంచి మనం బయటకు వచ్చాం. చాలా అద్భుతంగా ఉంది ఆ విషయం. ఆ మాటలు చదువుతుంటేనే, ఆ మాటలు వింటుంటేనే, ఆ మాటలు ధ్యానిస్తుంటేనే చాలా సంతోషం అనిపిస్తుంది అందరికీ. ఓకే, అయితే ఈ స్వాతంత్రం పొందినటువంటి మన క్రైస్తవ జీవితానికి మరొక మేల్కొల్పు వచనాన్ని ప్రభువు మనకి చూపిస్తున్నాడు ఇక్కడ. ఏమిటి అని మనం ఒకసారి ఆలోచిస్తే, స్వాతంత్ర్యం ఉంది కానీ ఉన్నది కదా అని, స్వాతంత్రం ప్రభు ఇచ్చాడు కదా అని, మేము స్వతంత్ర అనుభవాన్ని కలిగిన స్వేచ్ఛా జీవితం మాకు ఉందని అన్నీయు చేయతగినవి కావు. జాగ్రత్తగా వినాలండి.
ఒకవేళ నువ్వు అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏదో ఒకటి నిన్ను తనకు బానిసగా లోపరుచుకుంటుందట. ఏదో ఒకటి నిన్ను లోపరుచుకుంటే, అది నిన్ను బానిసగా బంధిస్తే ఇక స్వాతంత్రం వలన ప్రయోజనమేమి? ఒక యజమాని నుంచి మరో యజమాని దగ్గరికి వెళితే ఇక ఉపకారం ఏమి? ఒక వ్యక్తి ఉన్నాడండి, ఒక యజమానికి బానిసగా ఉండేవాడు. అక్కడి నుంచి మరో చోటకు వచ్చాడు, అక్కడ కూడా బానిసత్వం చేస్తున్నాడు. అంటే ప్లేసులు మారాడు తప్ప తన మీద ఉన్నటువంటి బానిసత్వం మాత్రం పోలేదు. నా ప్రియమైన సోదరులారా, ఈరోజు దేవుని వాక్యంలోంచి నేను మీతో ఒక చిన్ని మనవి చేయాలని ఆశపడుతున్నాను. నువ్వెక్కడ ఉన్నా, ఏ చోట ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఒక స్వతంత్రత కలిగిన వ్యక్తిగా నీ ఉండాలన్నదే నా ఆశ. ఎందుకో తెలుసా, మనం పిలవబడిన పిలుపు ఏమిటంటే ఎవరికి బానిసగా ఉండడానికి పిలవబడలేదు, ఒక దేవునికి బానిసగా ఉండడానికి పిలవబడ్డాం. మనం స్వతంత్రులుగా ఉండడానికే మనం పిలవబడ్డాం. తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారముగా మన కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవడానికే మనము దేవుని చేత నాచే ఆశీర్వదించబడిన జనులారా అని పిలిపించుకోబోతున్నాం. కాబట్టి ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశాన్ని మీరు మీ మనసులోనికి తెచ్చుకోవాలని ఆశపడుతున్నాను. ఏమంటే, జాగ్రత్తగా వినాలి, ఏమంటే అన్నీ చేయతగినవి కావు. ఎందుకు చేయడానికి తగినవి కావంటే అన్నీ కూడా క్షేమాభివృద్ధి కలిగించవు. స్వతంత్రం ఉందని స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. స్వతంత్రం ఉందని ఇష్టరాజ్యంగా పైలాపచ్చిస్గా తిరగొద్దు. స్వతంత్రం ఉందని నాకంటే ఇక ఏం పర్వాలేదనే ధీమాగా, ఏమండి, జడలు విప్పినటువంటి వ్యక్తి వలె, సంఖ్యలు విప్పినటువంటి వ్యక్తి వలె నీ ఇష్టానుసారంగా ప్రవర్తించొద్దు అంటుంది బైబిల్. ఎందుకు అలా అంటుంది? ప్రియ స్నేహితులారా, ప్రియ దేవుని సంఘమా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైన సోదరులారా, స్వతంత్రం ఇచ్చిన దేవుడే మనకు మరలా చెబుతున్నమాట, అన్నీ చేయొద్దు. అన్నీ నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే చివరికి నీ జీవితం ఒక సొలొమోన్ లాగా అయిపోద్ది. అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే నీకు క్షేమాభివృద్ధి కలగదు. అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే నీ బ్రతుకులో, నీ జీవితంలో ఏదో ఒకదానికి బానిసవైపోతావు. నీకు బానిసగా ఉండాలి తప్ప ఏదైనా, నీవు దేనికి బానిసగా ఉండకూడదు. అన్నీ నీకు లోపడాలి తప్ప దేనికి నీవు లోపడకూడదు. కాబట్టి ప్రియమైన సోదరులారా, క్రైస్తవ జీవితానికి కొంత నియంత్రణ చాలా అవసరం. క్రైస్తవ జీవితానికి, భక్తి సాధన చేస్తున్నటువంటి ప్రతి వారికి ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. దేవుడిచ్చిన స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని ఒకవేళ దుర్వినియోగం చేసుకుంటున్నావేమో, పర్వాలేదు, ఉంది కదా స్వాతంత్ర్యం ఉందనే ధీమాతో అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే సొలొమోను ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం అంతా చెప్తాడు, ఇలా అయిపోయింది నా బ్రతుకు, ఏది కావాలంటే అది చేసుకున్నాను, ఏది నా కన్ను ఏది చూడాలనుకుందో అదే చూసింది, నా హృదయం ఏది ఆశించిందో అదే, చివరికి నా బ్రతుకు ఎలా అయిపోయిందని బాధపడతా. తర్వాత
అంచేత ఒక చిన్న విషయాన్ని మీ ముందు ఉంచాలని ప్రయత్నం చేస్తున్నాను. జాగ్రత్త పడే రోజులు ఇవి. ప్రభు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు సోదరి సోదరుడా. దేవుడిచ్చిన స్వాతంత్ర విషయంలో నమ్మకంగా ఉండు. ఒక విషయానికి కాస్త కొన్ని మాటలు త్వరగా 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. ఒకటి, అన్నీయు చేయతగినవి కావు, అన్నీయు తినదగినవి కావు. వింటున్నారా? అన్నీయు తినదగినవి కావు. దేవుడు తొలి మానవుడైన ఆదామును ఏదెను తోటలోనికి తీసుకొచ్చాడు. జగమెరిగిన సత్యం ఇది. 250 ఎకరాలు కలిగినటువంటి ఒక తోటను ఇద్దరు ఆదాము అవ్వలకి సిద్ధపరిచాడు. ఒక నదిని 3 ముక్కలు చేశాడు. ప్రతిదీ కూడా ఆదాము కొరకు చేశారు. ఆదాము వాటన్నిటికీ రాసు. నువ్వు వీటిని ఏలుబడి చేసి అధికారం ఇచ్చాడు. ఏదైనా తోటలో సేద్యం చేయడానికి తోటను కాచుటకు దేవుడు అందులో పెట్టాడు. కానీ ఒక మాట చెప్పాడండి, ఆదామా, ఈ తోటలో ఉన్న చెట్లన్నిటినీ నిరభ్యంతరంగా నీవు తినొచ్చు. నీకు స్వేచ్ఛ ఉంది, నీకు స్వాతంత్రం ఉంది, నీకు ఏది కావాలో అది తినొచ్చు. కానీ ఒక విషయం చెప్తున్నాను, అన్నీయు తినదగినవి కావు. అదిగో తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డల ఆ తెలివినిచ్చే వృక్ష ఫలమును నువ్వు తినొద్దు. మీరు ఆలోచించండి. స్వేచ్ఛ లేదా? ఆదాముకి స్వాతంత్రం లేదా? అతడు స్వాతంత్రం కలిగినవా? అవును, స్వాతంత్రం ఉంది. నేను మరలా మొత్తుకుంటూ చెప్తున్నాను. ప్రభు మనకి స్వాతంత్రం ఇచ్చాడు, కానీ అన్నీయు చేయతగినవి కావు. ఆదాము అన్నీయు చేయదగినవి కావు. ఆ మంచి చెడ్డల తిరుగునిచ్చే వృక్ష ఫలమును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఫలం తినొద్దు. తింటే ఖచ్చితంగా నిశ్చయముగా పండు తిను దినమును నిశ్చయముగా చచ్చెదవు. అన్నీయు చేయతగినవి కావు. వింటున్నారండి? వింటున్నారా? అన్నీయు చేయదగినవి కావు, అన్నీయు తినదగినవి కావు. దేవుడిచ్చాడని స్వాతంత్రం ఉందని అన్నీయు తినదగినదియా? అన్నిటికీ మొక్కి సాష్టాంగ పడిపోవడమేనా? అన్ని విషయాల్లో అన్ని చేసుకుంటూ వెళ్ళిపోవడమేనా? అందరితో పాటు నలుగురితో కలిసి నారాయణ అనేద్దామా? గుంపులో గోవిందలయ్యగా కొట్టుకెళ్ళిపోయే భక్తి అనుకుంటున్నారా క్రైస్తవ్యం? చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ప్రతి క్రైస్తవునిపై ఉంది. నా ప్రియమైన సోదరి సోదరులారా, మనకు క్షేమాన్ని కలిగించే వాటిని మనము స్వీకరిద్దాం సంతోషంగా. ఆదాం చూడండి, అవి తినొద్దంటే అవి తినరు. ఏదేని తోటలోంచి బయటకు వస్తారు వీళ్ళు. ఏదేను తోటలోంచి వారు బయటికి వెళ్ళగొట్టబడలేదా? అన్నీయు చేయదగినవి కావు. సంసోను ఏమిటి? అన్నీయు చేయదగినవి కావే. అతడు బలవంతుడే, స్వతంత్రత లేనివాడా? ఇశ్రాయేలుకు నాయకుడిగా పరిపాలించినటువంటి ఒక న్యాయాధిపతి కాదా? అన్నీయు చేయగలిగినయేనా? ఆలోచించండి మీరు. అరే, ఫిలిస్తీ దేశ వివాహం, ఆ అమ్మాయిని వివాహం చేసుకోవచ్చా? ఢిల్లీలో ఒడిలో నిద్రపోవచ్చా? వేశ్య జీవితాన్ని అనుభవించవచ్చా? స్వతంత్రం ఉంది, కానీ అన్ని చేయతగినవి కావు. శాంసన్ ఆ విషయంలో స్వతంత్రతను కాస్త దుర్వినియోగం చేసుకున్నాడు. నియంత్రణ కోల్పోయాడు. నియంత్రణ లేని వ్యక్తిగా బ్రతికాడు.
ఏది నిషేధించాలో, ఏది నిరాకరించాలో, దేనిని నిర్దాక్షిణ్యంగా త్రోసి పుచ్చాలో ఆ విషయాల్లో అవగాహన లేని వ్యక్తిగా ఉన్న స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుని, ప్రియమైన సోదరులారా, మీ ముందు ఈ రోజున ఒక చిన్ని హెచ్చరికను పెడుతున్నాను. ఈ రోజున దాస్యమును కాడి క్రింద మరలా చిక్కుకోవద్దని గత ఉదయం నేర్చుకున్నాం. బాగుంది. స్వతంత్రం ఇచ్చాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలనే ఆలోచన మనకుంది. అయితే స్వతంత్రం మనకు ఉన్న కారణాన్ని బట్టి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో క్రైస్తవ జీవితం ఒకసారి ఆలోచించండి. స్వతంత్రం ఉన్న కారణంగా ఇంకెంత జాగ్రత్త కలిగిన క్రైస్తవ్యంగా ఉండాలి. అన్నీ తగినవి కావు, అన్నీ తగినవి కావు. ఏమండి, అందరినీ వెంబడించడానికి తగ్గ కాదు, అందరినీ వెంబడించేయకూడదు. నీకు స్వాతంత్రం ఉందండి. ఎస్ ఆర్ నో, కీడు మేలు, మేలు కీడు, మంచి చెడ్డ, జీవము ఆశీర్వాదం లేక జీవము మరణం, దుఃఖము నవ్వు, రెండు నీకు స్వాతంత్రం ఉంది. కానీ అన్నీ తగినవి కావు. ఒకవైపు దేవుడు, ఒకవైపు దయ్యం. ఏది నీ స్వాతంత్రతను ఎలా ఉపయోగించుకుంటా? నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈరోజు దేవుని వాక్యం ద్వారా అందరినీ వెంబడించేయడం కాదండి. అది నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చు, కాదంటలేదు, ఎవరు కాదనరు నిన్ను. కానీ నువ్వు వెంబడించే వ్యక్తి సరైనోడేనా? నీవు ఆరాధిస్తున్నటువంటి వ్యక్తి సరైన నీ పాపములను భరించే వ్యక్తేనా? నేను నిత్యత్వం తీసుకెళ్లేవాడేనా? పరలోకం చేర్చేవాడేనా? నీ కొరకు పోటబడగలిగిన వాడేనా? నీ భారమును మోసేవాడేనా? నీ నిందలు తొలగించేవాడేనా? నీ దిగులును, నీ సమస్యలను విడిపించువాడా కాదా? ఒక దైవజనుడు కొంతమందితో చెప్తున్నాడు, ఎందుకు యేసులో శిష్యులు హింసిస్తున్నారు, ఎందుకయ్యా గమాలీలు అంటాడు. ఇదిగో ఈ దినాలకు పూర్వం యోధా అని ఒకడు లేచాడు, యోధా అని ఒకడు లేచాడు. చాలామంది వారిని అనుసరించారు, ఎందుకు పనికి రాకుండా పోయారు, నాశనం అయిపోయారు. మనకు వెంబడించడానికి మన చేతుల్లో మనకి స్వాతంత్రం ఉందండి. కానీ అందరినీ వెంబడించతగినవి వారు కారు. అన్నీయు చేయతగినవి కావు, అన్నీయు తినతగినవి కావు. వింటున్నారా? అన్నీ తినేద్దామంటే కుదరదు. ఏముంది సార్, బయట నుంచి లోనికి వెళ్ళేది కడుపులోకి వెళ్ళిపోయేది ఏమీ పెద్ద సమస్యగా కాదు కదా, యేసుబాబు చెప్పలేదా? లోపల నుంచి లేక బయట నుంచి లోనికి వెళ్ళేవి మనుషుని అపవిత్రపరచదు కదా అని నీ వితండవాదం చేస్తావేమో, జాగ్రత్త. దానియేలు జీవితాన్ని ఒకసారి పరీక్షించండి. రాజుగారు పెట్టే ఆహారమును తిని మమ్మలను మేము అపవిత్రము చేసుకోము, మేము అపవిత్రపరచబడలేమని రాజుగారు పెట్టే భోజనం తినకుండా, అయ్యా మేము తినలేమయ్యా, మేము అపవిత్రులు కాలేమయ్యా. ఏమన్నా వాళ్ళకి ఏది కావాలితే అది ఉంది, స్వతంత్రత ఉంది. కానీ స్వతంత్రతను, క్షేమాన్ని ఇవ్వని దాని కొరకు వాళ్ళు ఉపయోగించుకోలేదు. జాగ్రత్తగా ఆలోచించిన ప్రియమైన సోదరులారా, ఏది క్షేమం ఇవ్వదో అర్థమైంది వారికి. అందుకని అయ్యా మాకది క్షేమం కాదయ్యా, అన్నీయు తినదగినవి కావు, అన్నీయు చేయదగినవి కావు, అందరినీ వెంబడించదగిన వారు కాదు, అన్నీయు చూద్దామనుకుంటే అన్నీయు చూసే కాలం కాదండి ఇది. నీ కనుచూపుకి నియంత్రణ ఉండాలి. అన్నీ ఏదో ఇష్టం వచ్చినట్టు వాగేద్దాం అంటే కుదరదు. నీ మాటలకు నియంత్రణ ఉండాలి. నీ అన్ని చోట్లకి వెళ్ళిపోదామో, నీ శాంసన్లా వెళ్ళిపోదాం అంటే కుదరదు. నీ కాళ్ళకు బంధాలు ఉండాలి. నాకు ఇష్టమైంది చేస్తానంటే కుదరదు. దేనావలే జాగ్రత్తగా చేతులను, చూపులను, కాళ్ళను అన్నిటినీ నియంత్రణ చేసుకుని నీకు క్షేమాభివృద్ధి కలుగు చేసే వాటిని మాత్రమే చేయడానికి నువ్వు ప్రయత్నిస్తే ప్రభు కృప ఖచ్చితంగా పొందుకుంటా. ఇక అన్ని బోధలు వినదగినవి కావండి.
ఏదైతేనండి, ఏదైతేనే బాధే కదా, ఏదైతేనే కదండి అంటే కుదరదండి. అన్ని బోధలు వినే పరిస్థితి నువ్వు రాకూడదు. అది వాక్యానికి సరిపోతుందా లేదా ఒకసారి చూసుకో. నువ్వు నేను చెప్పిందైనా ఎవరు చెప్పిందైనా, ఎంతటి గొప్ప దైవజనుడు చెప్పిందైనా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి రాయబడిన వచనాలకి సరిపోతుందా లేదా? ఉందా నీకు ఆ యొక్క జ్ఞానం ఉందా? దైవజనుడు పౌలు అంటాడు, ఇది అపాయకరమైన కాలము. అనేక మంది అబద్ధ బోధల మీద లక్ష్యం ఉంచి విశ్వాసం నుంచి తొలగిపోతున్నారని బైబిల్ చెప్పింది. ఈరోజు చాలామంది ఏదైనా బోధే కదని బిలాము బోధలు వినేవాళ్ళు అయిపోయారు. ఏదైనా బోధే కదని బాలాకుకు నేర్పిన బిలాము బోధలు, లేకపోతే ఆ యొక్క ఆహాబు భార్యను యెజబెలు బోధలు, లేకపోతే యూదుల మత నిష్ఠపరుడైన నికోలాసు యొక్క బోధలు, వాక్యమును కలిపి చెరిపించే అబద్ధ బోధలు, దేవుని యొక్క కృప నుంచి నేను దూరంగా తీసుకెళ్ళిపోయే ఆ భయంకరమైనటువంటి పాప సంబంధమైనటువంటి దుర్బోధలు, భిన్నమైన బోధలు. స్వతంత్రం ఉంది కదా అని అన్ని బోధలు వినదగినవి కావు. అది వాక్యానికి సరిపోతుందా లేదా బోధ? దేవుని పరిశుద్ధ గ్రంథానికి అనుకూలంగా ఉన్నాయా లేవా? దేవుని వాక్యము అలా చెబుతుందా లేదా? ఆది క్రైస్తవ సంఘములో ఆది అపోస్తుల బోధకది సరిపోతుందా లేదా? ఈయన క్రొత్త బోధగానా? ఈ రోజున చాలామంది క్రైస్తవులకి రోజుకు ఒక క్రొత్త బోధ అవసరం అండి. వీళ్ళకి ఒక క్రొత్తదనం తేవాలని ఆత్మ సంబంధమైన సరి అయిన ఉపదేశం, సరైన వాక్యమును ప్రక్కన పెట్టేసినటువంటి పౌలు గారు బాధపడతాడు. అందుకే గల్తీలారా, మిమ్మును పిలిచిన వాని విడిచిపెట్టి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగి పోవుట చూడగా నాకు చాలా ఆశ్చర్యమగుచున్నదే. అదేంటో కాదు, మిమ్మల్ని పిలిచిన వానిని విడిచిపెట్టేసినటువంటి దుర్బోధది. స్వతంత్రం ఉంది కదా అని అన్ని బోధలు వినదగినవి కావు. కరెక్ట్గా యేసుక్రీస్తు తన గ్రంథంలో రాయించినటువంటి చివరి కాల క్రైస్తవ సంఘాలకి కావలసిన వాక్యమును మన కొరకు రాయించాడు. ఆ వాక్యమునకు సరిపోతుందా లేదా? అన్ని దర్శనాలు కూడా నమ్మొద్దు. ఒక దైవజనుడికి ఒక దర్శనం వచ్చిందంటాడు. తన భార్యని విడిచిపెట్టి ఇంకొక ఆమెని వివాహం చేసుకోమని దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడంట. కరెక్ట్ అంటారా? అది వాస్తవం అంటారా? దేవుడు ఏమంటే ఏకం చేసిన తరువాత ఎడబాయటం అనేది అసాధ్యం అని చెప్పలేదా? ఎవరు అలా వేరవ్వకూడదు. ఒకవేళ చివరికి మీరు కూడా వేరవ్వకూడదని దైవజనులు సమక్షములో ప్రమాణం చేసిన తర్వాత దర్శనం అంటావేంది? ఏ దర్శనమైనా, బోధ అయినా, వాక్యమైనా, ఉపదేశమైనా, ఉద్దేశమైనా, ఆలోచన అయినా, ఏదైనా ఈ నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథానికే సరిగ్గా సరిపోవాలి. ఆలోచించండి ప్రియమైన సోదరులారా, ఈ రోజున ఒక చిన్ని అంశం మీ ముందు పెడుతున్నాను. నీకు స్వాతంత్రం తెచ్చాడు యేసయ్యా. నువ్వు స్వతంత్రుడవే. స్వతంత్రమైనటువంటి అభిప్రాయాలు నీకున్నాయి, కానీ అన్నీ చేయతగినవి కావు. శాంసన్, అన్ని పనులు చేయతగినవి కావు. నువ్వు మారు మనసు పొందాలి. ఆదామా, అన్ని పనులు అన్నీ తినతగినవి కావు. ఏదైనా తోటలో పెట్టినంత మాత్రం చేత కనబడిన ప్రతి ఫలము తిందామంటే కుదరదు. అక్కడ చెప్పాడు, తోట మధ్యలో ఉన్న పండు తిన. అన్నీ తినదగినవి కావు, నియంత్రణ. అన్నీ చూడదగినవి కావు, నియంత్రణ. అన్నీ మాట్లాడతగినవి కావు. ఏమండి, అహరోను మిరియాములు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడరా? దేవుడు మాతో మాట్లాడరా? నీతోనే మాట్లాడతాడా? ఒక చిన్న మాట నియంత్రణ కోల్పోయారు వాళ్ళు. అతి పరిశుద్ధ స్థలములో
లోపలికి అతి పరిశుద్ధ స్థలములో కరుణాపీఠము దగ్గర ఉన్నటువంటి ఆ మందసము ముందు నిలబడి ప్రజలందరి పక్షముగా ప్రార్థన చేయగలిగిన అద్భుతమైన అవకాశం కలిగినటువంటి అహరోన్ని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరికి రమ్మన్నాడు ఆయన. లోపలికి కదండి, లోపలికి వెళ్ళి అన్ని కార్యక్రమాలు చేయాల్సినటువంటి యాజకుడైనటువంటి ఆ అహరోన్ని గుమ్మం దగ్గర నిలబెట్టాడు ఆయన. ప్రియులారా, నేను ఎందుకు చెప్తున్నా, అన్నీయు మాట్లాడతగినవి కావు, అన్నీయు చూడతగినవి కావు, అన్నీయు చేయదగినవి కావు. దేవుని సంఘమునకు నీకు క్షేమమిచ్చే వాటి మీదే నీకు ఆసక్తి కావాలి. సంసోను పర్వాలేదురే, నేను బలవంతుడిగా ఢిల్లీలో ఇంట్లోకి వెళ్తే ఏం పోయింది, ఫిలిస్తీ దేశం వెళ్తే ఏం పోయింది, ఆ ఢిల్లీలో వాళ్ళు ఆ తొడ మీద నిద్రపోతే ఏమైపోయింది, కొంప మునిగిలేదా? అతని జీవితంలో భయంకరమైనటువంటి ఆ పరిస్థితి, దాగోను దేవత గుడిలో నిలబడి కళ్ళు లేనివాడిగా నిలబడి పశ్చాత్తాపంతో ఏడ్చే పరిస్థితి వచ్చేసిందండి. దేవుడు దయ తెలిచాడు, మరలా ఆత్మనిచ్చాడు, ఆ తల వెంట్రుకలు మరలా మలవడం మొదలుపెట్టాయి, మరలా అద్భుతమైనటువంటి బలం వచ్చింది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అన్నీయూ చేయతగినవి కావండి. స్వతంత్రం ఉందని, ప్రభు నాకు స్వాతంత్రం ఇచ్చాడు, స్వేచ్ఛ ఇచ్చాడని అన్నీ చేయతగినవి కావు కదా, అన్నీ వినదగినవి కాదు కదా, అన్ని బోధలు విందామంటే కుదరదు. అందుకనే పౌలు గారు హెబ్రీ సంఘాన్ని హెచ్చరిస్తూ అంటాడు, నానా విధములైన అన్య బోధల చేత మీరు త్రిప్పబడకూడే అన్నాడు ఆయన. చాలా బోధలు వచ్చే సంఘాల్లో అవునండి. ఈ బోధను విన్న ప్రియులరా, అది వాక్యానికి సరిపోతుందా లేదా అన్నది పరిశీలన చేయండి. ఈరోజు మీ ముందు పెడుతున్న ఒక చిన్ని మనవి ఏమిటంటే, అన్నీయూ చేయదగినవి కావు, అన్నీయూ తినదగినవి కావు, అన్నీయూ చూడదగినవి కావు. స్వాతంత్రం ఉన్నను మర్చిపోకండి. స్వతంత్రం ఉందని ఎగిరి 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 ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే దేవుని చిత్తానికి దూరం అవుతా. నీకు క్షేమముగా రాదది. మనకి క్షేమాభివృద్ధి కలగజేయు వాటినే మనం జాగ్రత్తగా అవలంబిద్దాం. దైవజనుడు పౌలు గారు కూడా సంఘానికి కానీ దేవునికి కానీ దేవుని పిల్లలకు కానీ ఎక్కడైనా అవమానం వచ్చినట్లు తన స్వాతంత్ర్యమును ఎప్పుడు కూడా వినియోగించుకోలేదండి ఆయన. ఇది దేవునికి అవమానం కలుగుతుంది, దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా ఉంది అనేటప్పటికీ దాని నుంచి దూరమైపోయిన సందర్భాలు లేవా? దేవునికి కానీ దేవుని సంఘానికి కానీ దేవుని పరిచర్యకు కానీ దేవుని సువార్త వ్యాపకములోనికి ఏదైనా అడ్డొచ్చే ఏ కార్యక్రమానికి కానీ స్వతంత్రాన్ని వినియోగించుకోలేదు. అంచేత నా ప్రియ స్నేహితులారా, దేవుని సంఘమా, ఈ రోజున చిన్ని మాట మీ ముందుంచి మీకు ఒక హెచ్చరికగా తెలియచేస్తున్నాను. అన్నీయూ స్వతంత్రం కలదని, అన్నీయూ చేయతగినవి కావు. ఒకవేళ అన్నీ చేసుకుంటూ పోతే నా శరీరాన్ని వాటికి, నా జీవితం వాటికి లోబడవలసిన పరిస్థితి వస్తుంది. లేదు, వాటన్నిటిని నేను లోపరుచుకుని నా కంట్రోల్లో ఉండాలి తప్ప నేను దేని కంట్రోల్లో ఉండను. అందుకే శరీరాన్ని కూడా అవసరమైతే నలగొడతానంటాడు, శరీరాన్ని కూడా లోపరుచుకున్నానంటాడు. కాబట్టి ప్రియులారా, మన స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేయొద్దు. నమ్మకంగా ప్రభు కృపలో సాగిపోదాం. దేవుడి మాటలు మీ వినికిడిలో దీవించి ఆత్మ సంబంధమైనటువంటి స్వతంత్రం ఇచ్చిన దేవుని కృపలో నమ్మకంగా ఉండాలని ఆశపడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకునే కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. ప్రియ స్నేహితులారా, సోదరులారా, ఈరోజు ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఆ రోజున పరిశుద్ధాత్మ ద్వారా ఆ కొరింథీ సంఘానికి తెలియపరచిన వాక్యం ఈరోజు మనకి నేర్పిస్తున్నాడు. ఆయన నేర్పిన వాక్యం, అన్నింటిలో నాకు స్వాతంత్రం ఉందని
అన్నీయు చేయ తగినవి కావని ఘంటాపదంగా చెప్తున్నాడు. ఏదైతే మనకే సంఘమునకు దేవుని యొక్క పరిచర్యకు క్షేమాభివృద్ధి కలిగిస్తుందో దానిని మాత్రమే మనము చేస్తూ ప్రభు కృపలో సాగిపోదు. ఆదాము అన్నీయు తినదగినవి కావు, దానియేలు అన్నీయు తినదగినవి కావని నేర్పించాడు. సంసోను మనకే అన్నీయు చేయదగినవి కావని నేర్పిస్తున్నారు. దావీదు అన్నీయు చూడతగినవి కావని నేర్పించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చివరికి అన్ని బాధలు వినదగినవి కావని ధైర్యంగా పౌలయ్య గారు సంఘము ద్వారా హెచ్చరిస్తున్నాడు దేవుని వాక్యములో నుండి. కాబట్టి ప్రభు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ప్రభు కృపలో సాగిపోదాం. దేవుడు మనల్ని నడిపించునుగాక. నమ్మదగిన తండ్రి, మరలా నీ పాస్ అందుకొచ్చా. ఈ విధంగా మోకాళ్ళు నీ స్థలంలో ప్రార్థన చేసే కృపించినందుకు వందనాలు. ఈ వాక్యం అందరిలో ఫలించునుగాక. వాక్యమైన దేవా, నీవే నీ వాక్యము చేత ప్రతి హృదయమును తాకడానికి నీవిచ్చిన స్వాతంత్ర్యమును సద్వినియోగం చేసుకుంటూ దుర్వినియోగం కాకుండా నీ కొరకు నమ్మకంగా బ్రతికే కృప అందరికీ దయచి. విన్న ఈ మాటల ప్రతి వారి హృదయంలో భద్రపరిచి సహాయం వచ్చేయమని, నిశ్చితమైతే మరో సందర్భంలో కలిసి ప్రార్థించే కృప అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ ఘననామములో ప్రార్థించి పొంది ఉన్నాము. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సదా మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమె. అందరికీ వందనాలు.